తులసి ఆరాధన 2వ అధ్యాయం. మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. తులసి చెట్టు సమీపమున మరణించిన వారు ఎంతటి పాపాత్ములైనను నరకలోకమునకు వెళ్ళక పరమపదమగు మోక్షమును పొందుదురు. పరబ్రహ్మ స్వరూపిణి అయిన ఈ పవిత్రమైన తులసి ఎచట ఉండునో అచట సర్వక్షేమములు ఉండునని నేను గట్టిగా చెప్పుచున్నాను. ఓ తులసిమాత, నువ్వు అమృత జన్మవు మరియు శ్రీ మహావిష్ణువు యొక్క పత్నివి. అట్టి నీ దళములను శ్రీమన్నారాయణుని పూజకై భక్తితో కోయుచున్నాము, నన్ను అనుగ్రహింపుము అని తలుచుకుంటూ తులసిమాత దళాలను కోయవలెను. సర్వమోక్షములను ఇచ్చుటకై ఈ భూమియందు అవతరించిన ఓ తులసిమాత, శ్రీమన్నారాయణుని ఆరాధించుటకై నీ పవిత్రమైన దళములను కోయుచున్నాను కావున నన్ను క్షమించి అనుగ్రహింపుము. క్షీర సముద్రమున పుట్టిన ఓ చల్లని తల్లి, శ్రీ మహావిష్ణువు యొక్క పత్ని, నన్ను అనుగ్రహించి కాపాడుము. శ్రీ తులసిని, తులసి బృందారిణి, విశ్వపూజిత, విశ్వపావని, పుష్పసారనందిని, తులసి, కృష్ణసేవిత అను 8 నామములతో పూజించిన వారికి అశ్వమేధ యాగము చేసినట్టి ఫలితము కలుగును. శ్రీ తులసికి నిత్యము భక్తితో ప్రదక్షిణము చేసి నమస్కరించుట వలన అశుభములన్నీయూ తొలగి సర్వ పాప ప్రక్షాళన జరిగి అనంతమైన పుణ్య ఫలము కలుగును. సర్వాభీష్టములు నెరవేరును. తులసి చెట్టు దగ్గర సంధ్యా సమయమునందు జ్యోతిని వెలిగించి భక్తితో పూజించిన ఎడల వైకుంఠలోక ప్రాప్తి కలుగును. శ్రీ తులసి వ్రతము భక్తి విశ్వాసములతో ఆచరించిన ఎడల అమితమగు పుణ్యము కలుగును. సర్వశుభములు తప్పనిసరిగా కలుగును. కార్తీక శుద్ధ ద్వాదశి, చిలుక ద్వాదశి, క్షీరాబ్ది ద్వాదశి రోజులలో వ్రతమును ఆచరించుట సర్వశ్రేష్టము. ప్రతి ద్వాదశి యందును తులసి వన మధ్యమున శ్రీ మహావిష్ణువు సహస్రనామ పఠనం చేయవారికి ఆధ్యాత్మిక భావనలు పెరిగి తద్వారా మోక్ష మార్గమున పయనింతురు. హరిహర స్వరూపుడగు శ్రీ ఆంజనేయ స్వామిని తులసి దళములతో పూజించుట చాలా ముఖ్యమని, సర్వాభీష్ట సిద్ధి అని పురాణములలో చెప్పబడినది. తులసి దళములు సర్వదేవతలకు ప్రీతికరమైన పూజా ద్రవ్యమే. తులసి చెట్టుకు నీరు పోయిచు నమస్కరించుట సర్వోత్కృష్టమైన కార్యం. ముఖ్యంగా శుక్ర, శనివారములు శ్రీ తులసి పూజకు ప్రత్యేకమైన దినములు. పూజార్చనల నిమిత్తం తులసి దళములను కోయివారు తప్పనిసరిగా స్నానమాచరించి శుచి అయిన తరువాతనే కోయవలెను మరియు కుడి చేతితోనే కోయవలెను. ప్రాతకాలముననే కోయవలెను. తులసి దళములను స్త్రీలు కోయరాదు. స్త్రీలు తులసిని పూజించవచ్చునే గాని ఎట్టి పరిస్థితులలోనూ కోయరాదు. పురుషులు ఎవరైనాను తులసి చెట్టుకు నీరు పోసి పోషించువారే నైతికముగా కోయుటకు అర్హులు. వారైనను పైన పేర్కొన్న శ్లోకములలో ఏదైనా ఉచ్చరించుచు కోయవలెను. తులసి వన ప్రదేశమును దాని పరిసర ప్రాంతము సైతము పవిత్రమైనవి. అందువలన ఆ పరిసర ప్రదేశములను పరిశుభ్రముగా శుచిగా ఉంచవలెను. అశౌచులు తులసి మొక్కల దగ్గరికి రానియకూడదు. తులసిని తాకరాదు. ఇది చాలా దోషము. పారమార్థికతకు తులసి చాలా ముఖ్యమనుటకు అవసాన సమయమునందు, మరణ సమయమునందు తులసి తీర్థమును, తులసి దళములను నోటిలో పోయుటయే నిదర్శనము. ద్వాదశి రోజులలో శ్రవణ నక్షత్రమందునను, అమావాస్య, పూర్ణిమ తిథులయందును, శుక్ర మంగళవారములలోనూ, మధ్యాహ్నం సాయం సంధ్యలయందును, రాత్రులయందును, అశౌచులుగా ఉన్నప్పుడును, సంక్రమణ సమయములందును తులసి దళములను కోయుట మహాపాపము. మరియు అకారణముగా తులసి దళములను కోసిన ఎడల బ్రహ్మహత్య దోషము కల్గును. కావున పైన ఉదహరించిన దినములలో పూజార్చనల నిమిత్తమై ముందు రోజులలోనే తులసి పత్రములను కోసుకుని జాగ్రత్త పరచుకోవలను. ఒకసారి కోసిన తులసి దళములు 10 రోజుల వరకు పూజార్చనలకు ఉపయోగించవచ్చును. దోషముండదు. తులసి కర్రముక్కలతో చేసిన తులసిమాలను ధరించుట వలన వారి సర్వ పాపములు నశించును మరియు ఆరోగ్యరీత్యా రక్తపోటును రానియదు. వైష్ణవ భక్తులు ఈ మాలను కంఠమున ధరించుట వలన శ్రీ మహావిష్ణువునకు అత్యంత ప్రీతిపాత్రులగుదరని శాస్త్రములు చెప్పుచున్నవి. వశిష్ఠ సంహితయందు తులసిమాల ప్రతిష్టా విధి ఈ క్రింది విధముగా చెప్పబడినది. తులసిమాలను గ్రహించి శ్రీమంత్రంతో మార్జనము చేసి పంచగవ్యముతోనూ ఆ తర్వాత పంచామృతముతోనూ కడిగి ఒకరోజు గోమూత్రమునందుంచి
ఆ తర్వాత శుభ్ర జలములతో కడిగి పంచాక్షరి మంత్రములతోనూ శ్రీ సూక్తముతోనూ భూసూక్తములతోనూ పూజించి ఆ తర్వాత శ్రీ భూ మంత్ర గాయత్రులతోనూ జపించవలెను. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ధనుర్ధరాయై చ విద్మహే సర్వసిద్ధ్యై చ ధీమహి తన్నో ధర ప్రచోదయాత్. ఓం భూర్భువస్సుస్వ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఆ తరువాత శ్రీ మహాలక్ష్మీదేవి అయిన తులసిని ఆవాహనమనర్చి షోడశోపచార పూజా విధానంతో పూజించి స్వగృహోక్త విధానమున అగ్నిముఖమున వైష్ణవీకరణానంతరం శ్రీమంత్రముతో 108 పర్యాయములు హోమము చేసి ఆ తరువాత భూసూక్తముతోనూ వాణి గాయత్రులతోనూ హోమము చేసి అప్పుడు ఆ తులసిమాలను శ్రీ మహావిష్ణు విగ్రహము యొక్క పాదముల చెంత ఉంచి నమస్కరించి ఆ తరువాతనే దానిని ధరించవలెను. తులసిమాలను కంఠమున ధరించుటయేగాక జపమాలగా కూడా ఉపయోగించవచ్చును. విష్ణు సంబంధములగు మంత్రజపములకు అత్యంత ప్రశస్తమైనది. తులసిలో చాలా రకములు గలవు. అందులో ముఖ్యమైనవి కృష్ణ తులసి, రామ తులసి, లక్ష్మీ తులసి, నిమ్మ తులసి మొదలైనవి. కృష్ణ తులసి పూజకు అత్యంత యోగ్యమైనది. ఆధ్యాత్మిక పరముగానే కాక వైద్యశాస్త్రపరముగా ఎన్నో ఉపయోగములు ఉన్నవి అని వైద్యపరముగా సంజీవిని వంటిది తులసి. తులసి గురించి, తులసి ఆరాధన గురించి తెలుసుకున్నాం కదా. మరో భాగంలో మరో మంచి విషయం తెలుసుకుందాం.